సుదీక్ష చనిపోయిందా? తెలియదు. సుదీక్ష బ్రతికుందా? తెలియదు. ఇప్పుడేంటి? మిస్ అయింది. ఇలా మిస్ అయినటువంటి అమ్మాయి గురించి తల్లిదండ్రులు ఏ రకంగా డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తారండి? డామినిక్ రిపబ్లికన్ కంట్రీ వాళ్ళని కూడా డెత్ డిక్లరేషన్ మీరు ప్రకటించండి అనేసి ఏ విధంగా కోరుకుంటారు? ఇంకో పక్కనేమో జాషువా ఏబీస్ కార్పస్ మోషన్స్ ద్వారా అమెరికాకు చెక్కేశాడు. ఇప్పుడు సుదీక్ష ఎక్కడ మరి? అమెరికా మీడియాలలో ప్రసారం అవుతున్నటువంటి విషయం ఏంటంటే సుదీక్ష యొక్క తల్లిదండ్రులు ఏ రకంగా వీళ్ళు డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తారు. జస్ట్ 2 weeks. మరి ఇప్పుడు భారత్లో కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, మన యొక్క ఆచార వ్యవహారాలు, మరణం తర్వాత అంత్యక్రియలు, తద్దినాలు అయితే ఏంటి, ఇవన్నీ జరుపుతారు కదా. సో ఈ విధంగా వీళ్ళు అమెరికా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తుందంటే, మీ యొక్క ఆచార వివరాలు మాకైతే తెలియదు, కానీ మీరు కనిపించకుండా పోయినటువంటి అమ్మాయిని డెత్ డిక్లేర్ చేయడం మాత్రం సరికాదు అసలు అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. చాలామంది తెల్లవాళ్ళు ఇదే ప్రశ్నిస్తున్నారండి. నాకు తెలిసినటువంటి మిత్రులు కూడా ఇదే ప్రశ్నిస్తారు. నేనైతే వాళ్ళకి సరైన సమాధానం అనేది నేను ఆచార వివరాల గురించి చెప్పాను, కానీ ఈ అమ్మాయి డెత్ డిక్లేర్ ఎట్లా చేస్తారనే విషయం గురించి ఐ డోంట్ నో. వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఉందో మనకైతే తెలియదు అని చెప్పేశాను. ఇప్పుడు కొంతమంది హిందూ వర్గాలు ఏం చెప్తున్నారంటే, అసలు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మాయి వెళ్ళేసేసి బహిరంగ ఇంకొక పరాయి వ్యక్తితో ఇలా ముద్దు పెట్టుకుందంటే అసలు ఏ తల్లిదండ్రులకైనటువంటి అవమానకరం కదా. కానీ కొంచెం గమనించాలండి, వీఆర్ ఇన్ అమెరికా. ఇండియాలో కొన్ని పద్ధతులు వేరు, అమెరికాలో పద్ధతులు వేరు. కానీ తల్లిదండ్రులు మరి ఆ రకమైనటువంటి అవమానానికి ఏమైనా గురైపోయి డెత్ డిక్లరేషన్ ప్రకటించారేమో అనేసి కొంచెం అనిపించేస్తుంది. అయితే ఇక్కడ మనకు చాలా ప్రశ్నలు వస్తున్నాయండి. అసలుకు అప్పటికప్పుడు గంటల వ్యవధిలో పరిచయమైనటువంటి వ్యక్తితో మిగతా ఇండియన్ అమ్మాయిలు ఈ సుదీష్ అతనితో వెళ్ళింది, అతనితో ఉన్నది అని ఎలా పంపారండి? ఎలా నమ్మారు? అసలుకు అమ్మాయి దగ్గర సెల్ఫోన్ కూడా తీసుకున్నారు వాళ్ళు. మరి కొన్ని గంటల వ్యవధిలో పరిచయమైనటువంటి వ్యక్తితో మనం ఎవరైనా పంపిస్తామని చెప్పండి, వాడు మంచివాడా చెడ్డవాడా అనేసి ఆలోచించమా? ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మనం ఒక అమ్మాయి వాకింగ్ చేస్తుంది, ఎవడో ఒక అనమగుడు వచ్చేసి మనం టీకి కాఫీకి వెళ్దాం అనేసి, లంచ్కి వెళ్దామా డిన్నర్కి వెళ్దామంటే ఆ అమ్మాయి ఊరుకుంటుందా? చెప్పు తీసుకొని కొడుతుంది కదా. సో ఇక్కడ కొంచెం కల్చర్ లిటిల్ బిట్ డిఫరెంట్. మరి అలా అమ్మాయి వెళ్ళినప్పుడు మిగతా అమ్మాయిలు ఎందుకు ఆలోచించలేదు? ఈ యాంగిల్లో మన ఇండియన్స్ జీన్స్ అనేటివి ఇట్నే ఆలోచిస్తాయి. మరి మిగతా అమ్మాయిలు ఆలోచించాలి కదా, ఎందుకు ఆలోచించలేదు? అసలు సెల్ఫోన్ అని తీసుకున్నారు. అలా ఒంటరికి వెళ్ళినప్పుడు సెల్ఫోన్ ఇవ్వాలి కదా. వాడు మంచివాడా చెడ్డవాడా ఏం చేస్తున్నాడు అని ఎందుకు ఇండియన్ అమ్మాయిలు ఆలోచించలేకపోయారు? ఇప్పుడు వాళ్ళైతే ఏం చక్కగా కాలేజ్కి వెళ్ళారు, క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. మీడియా కూడా వాళ్ళని ఏం ప్రశ్నించిందో మనకైతే తెలియదు. అలా ప్రశ్నించినట్టు మనకు ఏమి సమస్య, అది ఏమి మనకు విషయాలు ఏం తెలియట్లేదు అసలు. సో ఇది నాకు పెద్ద $1 million ప్రశ్న. అసలుకు మనం అలా వదలం అసలు మన పిల్లల్ని అసలుకు. సో ఇప్పుడు మరి జాషువానేమో నేను అమ్మాయిని కాపాడాను, ఒడ్డు వరకు తీసుకొచ్చానని చెప్పాడు. ఒడ్డు వరకు తీసుకొచ్చిన వాడు మరి అంత సముద్రం నీళ్ళు అంత తాగితే మరి అంత పడిపోతారా? నాకైతే అసలు డౌట్ వచ్చేస్తుంది. సరే, ఆ పరిస్థితిలో పడిపోయాడు, కానీ తెల్లారి లేచిన తర్వాత అమ్మాయి బట్టలు అక్కడే ఉన్నాయి. మరి అమ్మాయి అసలు రూమ్లోకి వెళ్ళిందా లేదా అనేసి వాడు ఆలోచించలేదే. వెళ్ళిండి పడుకుంటూ మళ్ళీ ఇంకో ఫ్రెండ్ వచ్చేసి తెల్లారి సుదీష్ ఎక్కడ అని అడిగిన తర్వాతనే వాడికి తెలిసింది అమ్మాయి మిస్ అయిపోయినట్టు. మరి నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళేసేసేసి ఆ సముద్రంలో ఆ అమ్మాయిని కౌలించుకొని ముద్దులు పెట్టుకొని అంత చేసిన వాడివి తెల్లారి లేవగానే బీచ్లో ఆ బట్టలు ఉన్నాయి కదా, బట్టలు ఎందుకు చూడలేదు అసలుకు? ఇదేంటంటే అసలుకు ఇప్పుడు ఒకరు నమ్మి వెళ్ళినప్పుడు ఈ రకంగా మనం చేస్తే ఎట్లా ఉంటుందండి అసలుకు? అయితే ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, విషయం ఏంటంటే, ఈ జాషువా ఈజ్ రెస్లర్, హ్యాండ్సమ్ గాయ్. ఇక్కడ కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేస్తారండి, ప్రేమలోకి దించేస్తారు, తర్వాత మెల్లగా సమయం చూసేసి ఆ అమ్మాయిల్ని అమ్మేస్తారు. ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇండియన్ అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి, అంత ఈజీగా గుడ్డిగా నమ్మికి వెళ్ళకండి. సో మరి ఈ విధంగా చేశాడా అనేది నాకు డౌట్ వచ్చేస్తుందండి. ఏమైనా చేశాడా? అందుకనే ముందుగానే తాగించేసేసి అలా బీచ్కి తెల్లారుజామునండి ఈవినింగ్ 6 అయితేనే రెడ్ ఫ్లాగ్ పెట్టేస్తారు, అసలు సముద్రంలోకి వెళ్ళనివ్వరు. అలాంటిది 4 గంటలకు వెళ్ళారు అక్కడికి. కరెంటు పోతే అలాంటి ప్లేస్లకు వెళ్ళకూడదు కదా.
సో మరి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసేసి ఏమైనా పక్కడబందిగా ప్లాన్ వేశారా? ఎందుకంటే హోటల్లో కూడా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు అసలుకు. సో మరి ముందుగానే ఏమైనా అమ్మాయి తిన్న దాంట్లో ఏమైనా వేశారా ఏంటో మనకైతే తెలుస్తలేదు. కానీ పోలీసులు ఈ దిశలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే వాళ్ళు చాలా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనుకోండి, కానీ నాకు అనిపించేస్తుంది ఎందుకు వీళ్ళు ప్రశ్నించలేదు అబ్బాయిని అనేసి. ఇక అందుకని ఇప్పుడు ఏం చేశారు, అమెరికా వాళ్ళు అతనికి పాస్పోర్ట్ ఇప్పించేసేసి ఏబీస్ కర్పస్ మోషన్ ద్వారా అబ్బాయిని తీసుకెళ్లారు అసలు. ఇక ఈ గవర్నమెంట్ వాళ్ళేమో డిక్లేర్ చేయలేదు. వాళ్ళు ఎందుకు డిక్లేర్ చేస్తారండి? కనిపిస్తే కానీ డిక్లేర్ చేస్తారు, కనిపించకుండా ఎందుకు డిక్లేర్ చేస్తారు? అయితే ఇప్పుడు అమెరికా మీడియా కూడా దీని గురించి పెద్ద ప్రశ్న అసలుకు. ఎందుకు అమ్మాయి పేరెంట్స్ డిక్లేర్ చేశారు? ఇదే ప్రశ్న. ఎందుకు అమ్మాయి పేరు మీద ఏమన్నా ఎల్ఐసి ఉందా? ఆ డబ్బులను క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళు ఏమన్నా చేస్తున్నారా అనేది ఒక ప్రశ్న కూడా వేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఆ విధంగా నిందిస్తున్నారు అసలుకు. నేను ఆ మీడియాలో, అమెరికన్ మీడియాలో ఈ విధంగా ప్రశ్నలు వేస్తుంటే నేను షాక్ అయినా అసలుకు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అలాంటిది ఉండదని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీడియా ఆ విధంగా ప్రశ్నిస్తుంది. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయి అకౌంట్లో $60,000 వచ్చేసాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే వచ్చేసాయి. ఎలా వచ్చాయి అసలుకు? ఎందుకు వచ్చాయి? సరే వాళ్ళ తండ్రి ట్రాన్స్ఫర్ చేసినని చెప్తున్నాడు, ఇది లాయర్ని హైర్ చేసుకోవడానికి. కానీ డొమినిక్ రిపబ్లికన్ కంట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంట్రీలో ఇంత అమౌంట్తో ఏ లాయర్ కూడా అంత అడగడు అనేసి వాళ్ళు చెప్తున్నారు అసలుకు. సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి అసలుకు. ఎలా నమ్మింది ఆ అమ్మాయి ఈ అబ్బాయిని అనేసి. అలాంటి అమ్మాయిలను ప్రేమలో దించేసేసి బొంబాయిలో అమ్మేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కదండి. ఈ మధ్యలో హిందీలో ఒక మంచి సినిమా కూడా వచ్చేసేసింది, ఆ పేరు గుర్తు రావట్లేదు. కానీ అలాంటి సంఘటనలు ఎన్ని లేవు అసలుకు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏ రకంగా జరుగుతుందో మనకు తెలియదు. ఎక్కువగా ఇలా ప్రేమలో పడిపోయిన అమ్మాయిలు కూడా అమ్మబడుతున్నారు అసలుకు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎత్తుకెళ్ళి అందులో దించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇలా ప్రేమలో దించి అలా అమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో కాబట్టి ఇండియన్ అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలుకు. ఎందుకంటే నేను ఆశ్చర్యంగా అనిపించేసిన విషయం ఏంటంటే అసలుకు మన ఇండియన్ పిల్లలు, అమ్మాయిలు ఎందుకు సుధీష్ను ఫోన్ తీసేసుకొని అతను వెంట ఉన్నా కూడా ఎందుకు వాళ్ళ రూమ్లు వెళ్ళి పడుకున్నారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాడు మంచివాడా చెడ్డవాడా, గంటల వ్యవధిలో పరిచయమైనటువంటి వ్యక్తి. అమ్మాయిని ఏమైనా చేస్తే ఆలోచించాలి కదా. మేము అడల్ట్స్ మేము ఏమైనా చేసుకుంటాం అనేసి అలా అనుకుంటే ఇలాంటివి జరుగుతాయి. సో ఇప్పుడు అమ్మాయి ఏమైంది ఏం కథ అనేది ఎవరికి తెలియదు. సో నేను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్, ఈదర్ అంటే జస్ట్ నా అనుమానం మాత్రమే, ఇతను ఏమైనా చేశాడా అంటే అమ్మేశాడా అనేది ఒక ప్రశ్న. లేదంటే వాళ్ళు సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ అపారమ స్థితిలో పడి ఉన్నప్పుడు అక్కడ ఇది వెయిట్ చేసి అమ్మాయిని ఎత్తుకెళ్ళాలని ప్లాన్ చేసిన వాళ్ళు ఏమైనా ఎత్తుకెళ్ళారా వీడు అపారమ స్థితిలో పడిపోయినప్పుడు? మరి అలాంటప్పుడు హోటల్ చుట్టుపక్కల కూడా ఆ సమయంలో ఏమైనా కార్లు, ఏమైనా ఇతర వెహికల్స్ ఏమైనా అనుమానాస్పదంగా తిరిగాయా అనేది కూడా చెక్ చేయాలి కదా. ఇన్ని ఉంటాయి అసలుకు. సో ఇప్పుడు ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే January 17, 2025లో కొంతమంది గ్యాంగ్ వెళ్ళారు అక్కడికి, టూరిస్టులు. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 6 తర్వాత రెడ్ ఫ్లాగ్ పెట్టారు, అంటే సముద్రంలోకి వెళ్ళకూడదు అనేసి. అలా వెళ్ళిన తర్వాత ఫ్లాగ్ పెట్టిన తర్వాత కూడా కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రం పెద్ద అలా వచ్చేసేసి చాలామంది కొట్టుకుపోయారు, కొంతమంది తిరిగేసి వచ్చారు. కానీ 4 మిస్ అయ్యారు. ఈ 4 సముద్రం అనేది మింగేసేసింది. మళ్ళా తెల్లారి ఆ 4 ఒడ్డుకు పడేసేసింది. అంటే ఇప్పుడు వితిన్ 24 అవర్స్లోనే ఆ డెడ్ బాడీస్ అన్నీ వచ్చేసినాయి. మరి సుధీష్ ఎందుకు రాలేదనేది పెద్ద ప్రశ్న. సరే సముద్రంలో చేపలు తిన్నాయి అనుకున్నాం, లేదు, తింటే అంత A to Z అయితే తినలేవు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు పైన హెలికాప్టరు, డ్రోన్స్ ద్వారా కింద 300 మంది పైగా సెర్చ్ చేసి, ఇంకా డాగ్ స్క్వాడ్ ఇవన్నీ పెట్టేసి మొత్తం వెతికించారు, ఎక్కడ దొరకలేదు అసలు. సో క్రిమినలిస్ట్ చెప్పిన ప్రకారం అయితే 100లో ఒకరు అట్లా బోన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే, వాతావరణం పరిస్థితులు బట్టి కూడా నీళ్ళలో ఎక్కువ కాలం ఉంటారనేసి, 1 or 2 months ఉంటారనేసి. సో ఛాన్సెస్ తక్కువ, కానీ 99% మాత్రం ఖచ్చితంగా అమ్మాయి అబ్డక్ట్ అయ్యింది అసలు. ఎవరు ఆమెను కిడ్నాప్ చేశారు అసలు, ఎవరు చేశారు, ఎవరు చేపించారు అనే కోణంలో ఆలోచించాలి ఫ్రెండ్స్. నేనైతే అమ్మాయి బ్రతికుందని అనుకుంటున్నాను. అసలుకి అమ్మాయి నేనైతే మరణించలేదని అనుకుంటున్నాను.
హ్యూమన్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది అనుకుంటున్నాను. అందులో ఇరుక్కుపోయిందంటే ఇంకా ఆవిడ తిరిగి రావడం చాలా కష్టం. ఆవిడంతలో ఆవిడ ప్రయత్నించేసేసి వస్తే కనుక, కానీ తల్లిదండ్రులు ఆమె యొక్క డెత్ డిక్లేర్ చేయడం అనేది నాకు కూడా నచ్చలేదు అసలుకు. నచ్చలేదని కాదు అసలుకు. హిందువులు వేస్తున్న ప్రశ్నలకైనా సరే, అమెరికన్ వేస్తున్న ప్రశ్నలకైతే తల్లిదండ్రులు వాళ్ళు ఏ రకమైన మానసిక వేదనకు గురవుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా నేను మాత్రం నేనైతే నమ్మను అసలుకు. అమ్మాయి మిస్ అయిందంటే, అమ్మాయి చనిపోయిందంటే నేను అసలుకు ఆ విషయంలో నేను నమ్మనండి. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి కల్చర్ గురించి నాకు తెలుసు. కాబట్టి పేరెంట్స్, పిల్లలు ఇండియాలో అయినా సరే, అమెరికాలో అయినా సరే, మనం ఇండియాలో కూడా ఎవరైనా టూర్కి వెళ్తున్నారంటే ఎవరెవరు వెళ్తున్నారు, అమ్మాయిలు వెళ్తున్నారా, అబ్బాయిలు వెళ్తున్నారా, అన్నీ కనుక్కొని మనం డబ్బులు ఇచ్చి పంపించేస్తాం మన అమ్మాయిల్ని. మరి ఇక్కడ కూడా అలాంటిదే ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫ్రీడమ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో బట్ ఏదేమైనా ఫ్రెండ్స్, సుదీక్ష బ్రతికే ఉందనేసి నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఏదో ఒక రోజు బయటకు వస్తుందనేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా ఇంకా డిటెక్టివ్ ఐడియాస్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో బట్ లెట్స్ హోప్ ఆల్ గుడ్ ఫర్ సుదీక్ష అండ్ ఆవిడ క్షేమంగా బయటకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. కానీ సమయం మాత్రం పడుతుంది ఫ్రెండ్స్, ఆవిడ ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.